జనరల్గా ఎవరికైనా ఎర్లీ మార్నింగ్ ఒక మంచి హాబీతోనే మొదలవుతుంది, లేదా ఒక మంచి కాఫీతోనే మొదలవుతుంది. కానీ బీటెక్ చదివే వాళ్ళకి మాత్రం ప్రతిరోజు ఎర్లీ మార్నింగ్ ఒక ఎస్ఎంఎస్తో కానీ లేదా ఒక మిస్డ్ కాల్తో కానీ మొదలవుతుంది. నేను ఒకప్పుడు బీటెక్ స్టూడెంట్నే. ప్రస్తుతం బ్యాక్లాగ్ క్లియర్ చేసుకునే పనిలో బిజీగా ఉన్నాను. లైఫ్ అన్నాక అమ్మాయిలతో పరిచయాలు, బీటెక్ అన్నాక బ్యాక్లాగ్తో పరకరింపులు కామనే. కానీ మన దరిద్రం ఏంటో, ఈ బీటెక్లోనే అమ్మాయిలు బ్యాక్లాగ్ రెండు తోలుతాయి. నేను జేఎన్టీయూలో M1 పాస్ అయినప్పుడు కూడా పెద్దగా షాక్ అవ్వలేదు, కానీ ఒక అమ్మాయి కోసం వెయిట్ చేస్తున్నప్పుడు మాత్రం బాగా షాక్ అయ్యా. అసలు ఆ అమ్మాయి చెప్పిన మాట వింటే మీరే షాక్ అవుతారు. సరిపోవు కోటి కనులైనా, సరిపోవు లక్ష ఎదలైనా. దీనికి అసలు పని పాటే ఉండదు, పొద్దున్న మిస్డ్ కాల్ తగలడుతుంది. హాయ్ బేబీ, ఏంటి ఇంత పొద్దున్న నిద్ర లేసావు? కోసం నీ అంకమ్మ నువ్వే కదా నిద్ర లేపింది. ఇదేంటి అప్పుడు రిప్లై చేసింది? ఐ యామ్ ఫీలింగ్ సిక్. ఇదేంటి సిక్ అన్న సిగ్గు లేకుండా రిప్లై ఇచ్చింది. ఆర్ యూ ఫీలింగ్ బెటర్ నౌ? మెసేజ్ పెట్టి 5 నిమిషాలే కదా అయింది, ఇంతలోనే ఎలా బాగుంటానే? సర్లే, యా ఫీలింగ్ బెటర్. సరిపోవు కోటి కనులైనా, సరిపోవు. హలో జను. హలో చరణ్, ఈరోజు మా ఇంట్లో ఎవరు ఉండరు. నా టైం బాగుంది. చరణ్ త్వరగా వచ్చాయి. 10 minutesలో నేను ముందుంటా. ఎక్కడుంది ఇది? ఎక్కడ? ఓ షట్, నన్ను రమ్మని చెప్పి ఎక్కడికి వెళ్ళింది? కోటి ఆశలతో వస్తే. ఓ షట్, ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసి. నీ బొందే. ఎక్కడికి వెళ్ళింది ఇది? ఇప్పుడే బ్యాటరీ కూడా అయిపోవాలా? హలో బాస్, టైం ఎంత? కేజీ 10. పోరా.
మాస్టరు వాచ్ ఉందా? ఉంది. టైం ఎంత? ఎందుకు చెప్పాలి? పొరన్ ప్రతోడు సంపూర్ణేష్ బాబు డైలాగ్ వేసాడు. హలో భయ్యా, ఫోన్ ఉందా? ఒక నిమిషం. హలో, ఎక్కడ సచ్చావే? హే చరణ్, చెప్పానుగా ఇంట్లో ఎవరు ఉండరని. మరి నన్ను ఎందుకు రమ్మన్నావు? అంటే వాచ్మ్యాన్ లీవ్. ఒసేయ్ మాట్లాడారా? బాగా. ఫ్యామిలీ ప్రాబ్లమ్స్. నీకు అలా అనిపించిందా? గాడ్స్ మస్ట్ బి క్రేజీ. అందుకే అప్పటి నుంచి ఎక్స్పైర్ అయిన టాబ్లెట్లకి ఎక్స్ట్రాల్ చేసే అమ్మాయిలకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాను.